జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురువాశ్రే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 3లో 13 దాకా చెప్పుకున్నాం. ఈరోజు 14 చెప్పుకోవాలి. కియాంభూయం క్షపితోరుభారో యద్రోణ భీష్మర్జున భీమమూలైః అష్టాదశక్షౌహిణికో మదంసై రాస్తే బలం దుర్విషహం యధూనాం. కియాన్ ఇది ఏమాత్రము, భువాహ అంటే ధరణి యొక్క, అయం ఈ, క్షపిత తొలగించబడినది, ఉరు గొప్పదగు, భారహ భారము, యత్ ఏదైతే, ద్రోణ ద్రోణుడు, భీష్మ భీష్ముడు, అర్జున అర్జునుడు, భీమ భీముడు, మూలై సహాయమున, అష్టాదశ 18 అక్షౌహిణిక సైనిక బల సమూహము. శ్రీమద్భాగవతము 1, 1, 6, 3, 4 మత్ అంశై నా వంశము వారితో ఆస్తే ఇంకనూ ఉన్నారు. బలం గొప్ప బలము, దుర్విషహం దుస్సహమగు, యదూనాం యదువంశము యొక్క అని. కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణుడిట్లు పలికెను. ద్రోణుడు భీష్ముడు అర్జునుడు భీముని సహాయంచే గొప్ప భూభారము 18 అక్షౌహిణీల ఇప్పుడు తొలగించబడినది. కానీ ఇది ఏమాత్రము క్వశ్చన్ మార్క్ అన్నమాట. మరింత దుస్సహముగు భారమైన యదువంశపు అంటే నా నుండి ఉద్భవించినట్టుది మహాబలము ఇంకనూ నిలిచియే ఉన్నది. జనాభివృద్ధి కారణమున ప్రపంచము భారయుత మగుననియు తత్కారణముననే యుద్ధములు మరియు ఇతర వినాశకర విధానములు కలుగుచున్నననియు పలుకుట తప్పు సిద్ధాంతము. భూమి అన్నడును భారముతో కృంగబోదు. ధరణిపైనున్న అత్యంత బరువు గల పర్వతములు సముద్రములు మానవులు కన్నను అధిక సంఖ్యలో జీవులను కలిగి ఉన్నవి. అవి ఎన్నడూనూ భారముతో కృంగటలేదు. భూమిపైనున్న జీవులందరి సంఖ్యను గణింపగలిగినచో మానవుల సంఖ్య జీవ సంఖ్య ఎందు 5% కూడా లేదని విదితం కాగలదు. మానవుల జననాల రేటు పెరుగుతున్నదనితో ఇతర జీవుల జననాల రేటు సైతము అంతే నిష్పత్తిలో పెరగగలదు. నిజమునకు పశువులు జలచరములు పక్షులు మొదలగు గౌణ జంతువులు జననాల రేటు మానవుల జననాల రేటు కన్నను అత్యధికమైనటిది. దేవదేవుడుకు శ్రీకృష్ణుని ఏర్పాటు మరియు వాజ్ఞచే ధరిత్రి ఎంతంతటను జీవులందరి ఆహారం కొరకై తగినంత ఏర్పాటు చేయబడియే ఉన్నది. ఒకవేళ వాస్తవముగా జీవులు ఐక్తముగా వృద్ధి అయినప్పటికీ అతడు మరింత అధికముగా సమస్తమును ఏర్పాటు చేయగలడు. అనగా జనాభివృద్ధి అనేది భూభారమును కలుగజేయననేది ప్రశ్నయే లేదు. కేవలము ధర్మగ్గానే భగవాను ఇచ్చిన క్రమబద్ధముగా పాటింపకుండుట కారణముననే భూమికి భారం కలుగును. భగవానుడు ధరిత్రిపై అవతరించినది దుష్కృతుల వృద్ధిని నశింపజేయుటకే కానీ జనాభా వృద్ధిని నశింపజేయటం కాదు. కానీ లౌకికుడకు ఆర్థిక శాస్త్రవేత్త అందుకొరకే భగవానుడు అవతరించునని తప్పుగా పలుకుచుండును. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు భగవద్గీతను ఉల్లంఘించిన దుష్కృతుల సంఖ్య విపరీతముగా నుండెను. భగవద్గీతను పూర్ణము కావించుటకే భౌతిక సృష్టి ఉద్దేశింపబడి ఉన్నది. భగవద్ధామమున
ప్రవేశింప యోగ్యులు కానటువంటి బద్ధజీవులు తత్ప్రవేశం కొరకై తమ పరిస్థితులను మెరుగుపరుచుకున్న అవకాశమును పొందగలుగుటే అతని కోరిక. భగవద్ధామమున ప్రవేశింప బద్ధజీవులకు ఒక అవకాశం నొచ్చుటకు కొరకై ఉద్దేశింపబడినది ఈ సమస్త జగత్తు యొక్క ఏర్పాటు. వారి పోషణం కొరకై భగవానుచే తగినంత ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. కనుక ధరిత్రపై జనాభాధికము పెరిగిపోయినప్పటికీ జనులు భగవత్ చైతన్య మార్గం నందే నిలిచియున్నచో, దుష్కృతులు లేకపోయినచో అట్టి భారము ధరణికి ఆనందకారకమే కాగలదు. భారములు 2 రకముగా ఉండను. ఒకటి గాడిద బరువు, రెండవది ప్రేమ బరువు. గాడిద బరువు దుస్సహం కాగా ప్రేమ బరువు ఆనందకారకము. ప్రేమ భారం అతి చక్కగా వివరించేది. భర్త యొక్క బరువు భార్యకు, ఉడిలో శిశువు యొక్క బరువు తల్లికి, ధనం యొక్క బరువు వ్యాపారస్తునకు, నిజమునకు బరువు దృష్ట్యా భారయుతములైనను ఆనందకారకములు కాగలవు. అటువంటి భారయుత విషయముల అభావమునందు వారు విరహభారమును అనుభవించగలరు. అయ్యది వాస్తవముకు ప్రేమభారము కన్నను మిగుల భారవంతమైనది. ధరిత్రిపై ఎదువంచ భారమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు పలికినప్పుడు అతడు గాడిద బరువుకు అన్యమైన దానిని ప్రస్తావించనని ఎరుగవలను. శ్రీకృష్ణుని జన్మించిన కుటుంబ సభ్యులు కొన్ని లక్షల సంఖ్యలో నుండిరి. నిక్కముగా ధరిత్రిపై జనాభా అధికముగా వృద్ధి అయ్యను. కానీ వారందరూ ఆ దేవదేవుని విస్తారములే. అతని దివ్యముకు ప్రధాన విస్తారముల ద్వారా అయిన కారణమున ధరిత్రికి పరమానందకారకులైది. భూభార సంబంధములు వారిని గూర్చి శ్రీకృష్ణుడు పలికినప్పుడు ధరణిపై నుండి వారి ఆసన్నమైన అంతర్ధానమునే అతడు మనస్సునందు తలచి ఉండెను. కృష్ణుని కుటుంబ సభ్యులందరూ వివిధ దేవతల అవతారములే. భగవానునితో పాటుగా వారందరూ ధరిత్రిపై నుండి అంతర్ధానం చెందవలసి ఉండెను. ఎదువంచ విషయమున ధరిత్రిపై దుస్సాహముకు భారమును గూర్చి ఆ దేవదేవుడు పలికినప్పుడు వారి వియోగ భారం గూర్చే అతడు పలికినని తెలుసుకోవలను. వారందరూ పెద్దలందరూ కూడా ఈ భావనను ధ్రువపరిచి ఉండేది. తర్వాత మిథో యథైషాం భవితా వివాదో మద్వా మదాతామ్రవిలోచనానాం నైషాం వధోపాయ యానతోన్యో ముయజ్యతే స్తద్దధతే స్వయం త్వా. మిథ అంటే ఎలా అంటే ఒకరినొకరు, యథా ఎప్పుడు, ఏషాం తమలో, భవిత జరుగగలదు, వివాద అంటే కలహము, మధు ఆమద మధుపానమత్తు, అతామ్ర విలోచనానాం ఎర్రని కన్నులతో, నా అంటే లేదు, ఏషాం వారి యొక్క, వధ ఉపాయ అంతర్ధాన మార్గము, ఇయాన్ దీని వంటి, అతః దీనికి, అన్యః అన్యమైనది, మయి అంటే నా యొక్క, ఉజ్యతే అంతర్ధానము, అంతః అది, దదతే అంతర్హితులు కాగలరు, స్వయం స్వయముగా, స్మ నిశ్చయముగా, మధుపానముతో తమ కన్నులు ఎరిపెక్కిన వారై మత్తులో తమలో తాము కలహించినప్పుడు మాత్రమే వారు అంతర్హితులు కాగలరు. లేనిచో అది అసాధ్యము కాగలదు. నేను అంతర్ధానము చెందినప్పుడు అది జరగగలదు. భగవానుని సంకల్పంతోనే భగవానుడు మరియు అతని సహచరులను ఆవిర్భవించి అంతర్ధానం చెందుచుందరు. ప్రకృతి నియమములచే వారు ప్రభావితులు కారు. భగవానుని కుటుంబమును ఎవ్వరూ సంహరింపజాలకుండిరి. ప్రకృతి నియమములచే వారి సహజ మరణమునకును ఎట్టి అవకాశము లేకుండెను. కనుక తమ అంతర్ధానములకు తమలో తాము కలిగించుటనడి మధుపాన కారణమున మత్తులో జగడమాడుతున్నట్లుగా ఊటక ప్రదర్శనం ఒక్కటే మార్గమై ఉన్నది. అటువంటి నామమాత్ర యుద్ధం సైతము భగవాను సంకల్పంని సంభవించగలదు. లేనిచో వారు కలహించడం కారణమేలియను ఉండదు.
ఏ విధముగానైతే అర్జునుడు కుటుంబంపై గల అనురాగముచే మోహితుడు కావింపబడి తద్వారా భగవద్గీత పలుకబడిను, అదే విధముగా శ్రీకృష్ణ భగవాను సంకల్పముతోనే యదువంశము మత్తుకు గురయ్యను. అంతకు మించి వేరొక్క కారణము లేదు. భగవద్భక్తులు భగవత్పార్షదులు సంపూర్ణంగా శరణుజొచ్చినట్టి జీవులు. ఆ విధముగా భగవాను అస్తమునందు వారు దివ్య పనిముట్లుగా నుండి ఆ దేవదేవుడు కోరిన రీతిగా ఉపయోగింపబడుదురు. విశుద్ధ భక్తులు సైతము భగవాను అట్టి లీలలను అనుభవించకూడదురు. భగవానుడు ప్రసన్నత్వమును పొందుటను వారు గూరుటయే అందులకు కారణము. భక్తులు ఎన్నడూ స్వతంత్ర ప్రతిపత్తిని వాంఛించరు. పైగా తమ వ్యక్తిత్వమును వారు భగవాను కోరికలను నెరవేర్చుటయందు వినియోగించరు. భగవానునితో భక్తుల ఈ సహానుభూతి భగవల్లీల పూర్ణరంగము తయారు చేయగలదు. తర్వాత ఏవం సంచింత్య భగవాన్ స్వరాజ్యే స్థాప్య ధర్మజం నందయామాస సుహృదః సాధూనాం పద్మదర్శయన్. ఏవం అంటే ఈ విధముగా సంచిత్న్య తనలో తాను ఆలోచించు. భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు స్వరాజ్యే తన రాజ్యమందు స్థాప్య నెలకొల్పుచు ధర్మజం ధర్మరాజును నందయామాస ముదముందెను. సుహృద స్నేహితులు సాధూనాం సాధువుల యొక్క పత్న్య పదమును దర్శయం సూచించుచు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తనలో తాను ఆలోచించి సాధు మార్గమును ఆదర్శనీయము పాలనను ప్రదర్శించుటకు ప్రపంచాధిపత్య స్థానమున ధర్మరాజును నెలకొల్పెను. ఉత్తరాయాం ధృత పూర్వవంశః సాధ్విభిమున్యునా స వై ద్రోణస్య సంపృష్టః పునర్భగవతా ధృతః. ఉత్తరాయాం ఉత్తర యొక్క ధృత గర్భమునందు ఉంచబడిన పూరువు యొక్క వంశజుడు సాధువు అభిమన్యునా మహాభుయుడు అభిమన్యునిచే సహా అతడు వై నిశ్చయముగా ద్రోణి అస్త్ర ద్రోణతనయుడుగు ద్రోణి అస్త్రముచే సంపృష్ట దగ్ధమై పునః తిరిగి రెండవసారి భగవత దేవదేవునిచే కృత రక్షింపబడెను. మహావీరుడు అభిమన్యునిచే ఉత్తర గర్భమునందు ఉంచబడిన వంశ బీజము ద్రోణతనైన అస్త్రముచే దగ్ధమయ్యను. కానీ తదనంతరము శ్రీకృష్ణుచే ఆ శిశువు తిరిగి రక్షింపబడెను. మహావీరుడు అభిమన్యుని ద్వారా ఉత్తర గర్భధారణము కావించిన పిమ్మట వృద్ధులను ఆరంభించిన పరీక్షిత్తు భ్రూణదేవుడు అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రముచే దగ్ధమయ్యను. కానీ శ్రీకృష్ణుడు అతనికి గర్భమునందే రెండవ దేహమును వసికెను. ఆ విధముగా పూర్వవంశుడు రక్షింపబడెను. దేహము మరియు జీవుడు ఆధ్యాత్మిక స్ఫులింగము నెరవేరుటకు ఈ సంగతిని ప్రత్యక్ష నిదర్శనము. పురుషుని వీర్యము ద్వారా ప్రవేశించి జీవుడు స్త్రీ గర్భమును ఆశ్రయించినప్పుడు స్త్రీ పురుషుల స్రవముల కలయిక జరిగి బఠానీ గింజ పరిమాణములో దేహము రూపొందును. అది ఏ క్రమముగా పూర్ణదేహముగా వృద్ధి నందును. కానీ ఆ వృద్ధి నందుని భ్రూణము ఏదియో కారణముచే నష్టపడినప్పుడు జీవుడు వేరొక దేహమును లేదా వేరొక స్త్రీ ఉదరమును ఆశ్రయించవలసి వచ్చును. ఊరు మహారాజు లేదా పాండవులు వంశజులుగా ఎంచుకొనబడిన జీవుడు సాధారణ జీవుడు కాడు. భగవానుని పరమోత్కృష్ట సంకల్పము చేతనే అతడు ధర్మరాజు యొక్క వారసునిగా నిర్ణయింపబడినాడు. కనుకనే పరీక్షిత్తు భ్రూణము అశ్వత్థామచే నశింపజేయబడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధాన అంశచే ఆంతరంగిక శక్తిచే ఉత్తర గర్భమునందు ప్రవేశించి గొప్ప ఆపద ఎందున్న అతనికి దర్శనం వసుకెను. గర్భమునందు ప్రకటముకుట ద్వారా భగవానుడు ఆ బాలుని ధైర్యపరిచి తన సర్వశక్తిమత్వము ద్వారా అతనికి నూతన దేహమునందు సంపూర్ణ రక్షణ వసుకెను.
తన సర్వవ్యాప శక్తి ద్వారా ఆ దేవదేవుడు ఉత్తర మరియు ఇతర పాండవ వంశస్థులు అంతర్భాష్యములందు నెలకొని ఉండేను. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. విష్ణు వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.